చెప్తున్నారా? ఇది చెప్తారా? కనీసం మీరు దరఖాస్తు చేసుకోండి, డబ్బులు తీసుకోండి ప్రభుత్వం అది చెప్పరు. ఇట్లా నెగిటివ్ వార్తలు. ఈ రాజీ అవకాశం ఇయ్యరు, సావరు, డబ్బులు ఇయ్యరు, ఎగ్గొడతారు, మోసమే, ఈ దరఖాస్తు, ఇట్లా ఈ విధంగా దుష్ప్రచారం చేయటం ఎందుకంటారు? ఇప్పుడు 56,700 ఉద్యోగాలు వాళ్ళ వల్ల కాకపోతే లీకులు అయితే అప్పట్లో ఆ లీకులు లేకుండా అన్ని ఉద్యోగాలు గ్రూప్స్ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 భర్తీ చేసి 56,000 మంది 700 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. 56,700 సుమారు ఇచ్చినాం. ఇది గొప్పతనం కాదు? వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపట్లేదా? వెలుగులు కనపట్లేదా? ఇంకా 1,50,000 ఉద్యోగాలు అది కూడా ఇస్తారా? అది కూడా ఇవ్వనప్పుడు కదా మమ్మల్ని ఎప్పుడు వెళ్ళియాలా? మేము ప్రభుత్వంలోంచి ఈ రాష్ట్రం మొత్తంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలే ఉంటాయి. ఇవాళ ఇంకో మంచి పని చూసారా? కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన వాళ్ళని పెంచి పోషించి నిరుద్యోగుల యొక్క జీవితాలు నాశనం చేసి రిటైర్డ్ అయిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చింది. పదోన్నత పెద్ద ఆఫీసర్లు కూడా రిటైర్డ్ అయితే వాళ్ళు మనం కొనసాగించడం వల్ల ఏమైంది? కింద ఉన్నటువంటి వాళ్ళకి పదోన్నతులు వచ్చేవి. ఈ పదవిలో ఉన్నవాడు ఈ పదవిలో పోతే ఇక్కడ ఖాళీ అయితే ఈ ఖాళీని భర్తీ చేయాలి. అట్లా 6,000 ఖాళీలు వచ్చినాయి. ఇప్పుడు మేము ఒత్తుకున్నాం, పదవి విరమణ చేసిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఎందుకు? వాడు పెన్షన్ వస్తుంది, వాడి కుటుంబం స్థిరపడి ఉంటుంది, 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే అన్నీ ఉంటాయి, వాడికి అన్ని సౌలభ్యాలు ఉంటాయి, కొడుకులు పెద్దవాళ్ళు వస్తారు. అసలు ఏమి లేని వాడికి ఆ ఉద్యోగాలు భర్తీ చేయండి. ఫస్ట్ నిరుద్యోగులతో భర్తీ చేయండి అని గత ప్రభుత్వం కేసీఆర్ ముత్తుకున్నాం, వినలేదు. కానీ ఈ ఎవరు మరి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పినాం, కానీ గుర్తు పెట్టుకోను. మరి ఇప్పుడు ఆయన అసలు ఆ విధానమే వద్దు, నిరుద్యోగులతోనే ఉద్యోగాలు నింపాలి అని 6,000 ఖాళీలు 6,000 ఖాళీలు కూడా ప్రతి ఖాళీని కూడా నిరుద్యోగులతో నింపే ప్రయత్నం చేస్తాను. మరి ఇది చెప్పే ప్రయత్నం చేయాలి. ఇది అభినందించాలా వద్దా? అభినందించాల్సిన ఏం చెప్పరు. అదే విమర్శించాలి. మీరు విమర్శించాలి. మేము ఏమంటాం? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాను, ఇయ్యలే, ఇవ్వబోతున్నాం, ఇస్తానని చెప్పి ఎగ్గొట్టలే, మేము ఇవ్వబోతున్నాం. పంచాయతీ ఎన్నికల్లో ఇస్తాం. మళ్ళీ ఇక్కడ డిబేట్లో కూర్చుంటాను మీ దగ్గర. అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచుతున్నాం 2,504, అవి కూడా పెంచబోతున్నాం. 4,000 అన్నారు. 4,000 అదే పెంచబోతున్నాం. దివ్యాంగులకు కూడా 6,000. అంటే మీరు కూడా విడతల వారిలో జగన్మోహన్ రెడ్డి గారు పెంచినట్టు వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 1,00,000 రూపాయల రుణమాఫీని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సర్కారు 10 ఏళ్లలో 4 విడతలు చేస్తే మిత్తి మాఫీ అయింది, కానీ 1,00,000 రూపాయలు మాఫీ కాలే. వడ్డీ పెరగపోయింది 10 ఏళ్లలో. కానీ మేము వచ్చిన 10 నెలల్లోనే 25 లక్షల మందికి 2 లక్షల లక్షే ఇక్కడ 2 లక్షల రుణమాఫీ 25 లక్షల మంది ఖాతాలో 20,650 కోట్లు జమ చేసినాం. మాది గొప్ప కాదా? దీన్ని గారు ఒకటి అడుగుతాం మిమ్మల్ని, ఎందుకంటే మీకు అన్ని తెలుసు. చెప్పండి. ఇప్పుడు ఎంత మందికి అన్నారు? 25 లక్షల మందికా? 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు వేసినాం. 20,650. అయినా మిగిలిపోయినా వాళ్ళు ఏదైనా స్వయం కృతాపరాధాల వల్ల రైతులు దరఖాస్తుల్లో లేదా విదేశాల్లో ఉండి ఇక్కడ దరఖాస్తు చేసుకోకపోవడం వల్ల వాళ్ళని కూడా మిగిలిన వాళ్ళని కూడా దరఖాస్తు చేసుకోమంటారు. కొన్ని లోపాలున్న వాళ్ళు కూడా కొంతమంది ఏం చేశారు, పైన ఉన్న 2 లక్షల పైన ఉన్న డబ్బులు కట్టమంటే కట్టలే, అట్టనే ఉన్నారు చాలా మంది. నాకు తెలిసి నా దృష్టికి వచ్చినాయి కూడా. వాళ్ళు కూడా చేసుకోండి బాబు, మీకు మళ్ళీ చేస్తామంటాను. ఇప్పటికి 54,74,000 మందికి వాళ్ళకి రైతు బంధు కదా, ఇది రైతు భరోసా. ఈ రైతు భరోసా 4 ఎకరాల వరకు 54,74,000 మంది రైతుల ఖాతాలో సుమారు 4,666 కోట్లు వేసినాం. ఎప్పుడు? ఈ మధ్యకాలం మొన్నటితో ఫస్ట్ ఎకరం 17 లక్షల మందికి 3 ఎకరాలు ప్రూఫ్ నా దగ్గర 4 ఎకరాలు మొత్తం జమ చేసిన. ఎక్కడ ఆగుతుంది ఇంకా? మేము అన్నీ అవే కదా. ఎంత వేసారు? ఎకరాకి ఎంత? 4 ఎకరాలు వేసారా? ఈ పంటకి 6,000 చొప్పున వేసినాం. 4 ఎకరాలకు వేసారు. 4 ఎకరాలు మిగతా వాళ్ళు కూడా వేసింది ఎంతమంది? 61 లక్షల మంది రైతులకు 62 లక్షల మంది రైతులకు వేశారు వాళ్ళు. అంతకు మించి చేయలే వాళ్ళు. ఇంకా వాళ్ళు దుబారా చేశారు. రాళ్ళకి, రప్పలకి, పెట్రోల్ బంకులకి, మల్లారెడ్డి లాంటి కుబేర్లకి ఇచ్చారు. కానీ అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిజమైన రైతుకి అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టాలి, పంట పెట్టుబడి సాయం చేయాలని చేయబోతాం. ఇది ఎవరైనా చెప్తారా? 54,74,000 మంది రైతుల ఖాతాల్లో వేసినాం. మిగతా వాళ్ళకు కూడా వేస్తాను. 5 ఎకరాల వరకు 5 ఎకరాల పైన వాళ్ళ ఖాతాల్లో కూడా వేయబోతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ ముఖ్యమంత్రి ఇలా జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటారు. ఉన్న పరిస్థితిని చెప్పింది ప్రజలకు. జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ వాళ్ళంతా మెచ్చుకున్నారు. ఆయన వారు మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు బహాటంగా చెప్పిన నాయకుడు, ముఖ్యమంత్రి అట్లా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని చెప్పి ప్రజలందరూ కూడా ఒక దిక్సూచిగా మారిపోయాడు. చెప్పిండు ఆయన ఇట్లా ఉంది పరిస్థితి అని. ఏ తండ్రి ఆయన కుటుంబంలో కూడా మన ఇంట్లో కొడుకులు బిడ్డలు ఏదో అడుగుతుంటారు. మన కొంతమ్మ కోరికలు ఉంటాయి ఒకసారి. మనం ఏదో చల్లగా పుల్లగా ఉన్నాం, కానీ ఇంట్లో అసలైన ఆర్థిక పరిస్థితి తండ్రికి తెలుస్తుంది ఆ బాధ.
మన పరిస్థితి నాన్న ఇది ఇట్లా పెట్టుకోవాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం మునిగిపోతాం తండ్రి హెచ్చరిస్తాడు. హెచ్చరిస్తే ఆ కుటుంబం చాలా జాగ్రత్తగా ముందుకు పోతుంది. హెచ్చరించిన తర్వాత నిలుపుదల చేసుకుంటారు. ఇప్పుడు గత ప్రభుత్వం అంతే 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే 70,000 కోట్లు అప్పు ఉంటే ఇవాళ 6,71,000 కోట్లు కార్పొరేషన్ లోన్తో సహా ఎట్లా అప్పులు గొప్పగా మారింది. ఇప్పుడు అయినా మీ ఇవన్నీ అధికారికంగా ఒక 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 పబ్లిక్ డొమైన్ లో పెట్టే ప్రయత్నం చేయొచ్చు. అదే చెప్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క పరిస్థితి పైన అవగాహన. అందుకే కొంతమంది జర్నలిస్టులు ఈ బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారిపోయి ఏకపక్షంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ భజన చేయడం తప్ప కేటీఆర్ బీఆర్ఎస్ గత వైభవం ఏం కట్టారు అన్ని కూల్చడే కదా. కూలేశ్వరం శనీశ్వరం తెలంగాణ దుఃఖదాయని ఏంటంటే కాళేశ్వరం నేను ముత్తుకోండి. ఎందుకు దుఃఖదాయని? ఆ ప్రాజెక్ట్ లో కాళేశ్వరంలో ఏం ఉపయోగం జరగలేదు, ఏం లేదండి. వాస్తవంగా ప్రాణహిత చేవేళ్ళ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టులో 70 కిలోమీటర్ల కాలువలు దువ్విన తర్వాత 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కేసీఆర్ గారు స్వార్థం కోసం ఆయనే ఇంజనీర్ అయిపోయాడు రీడిజైన్ పేరుతో. ఇట్లా కాదు, తమ్మిడిహట్టి దగ్గర కాదు, ఇది ఈ మేడిగడ్డ దగ్గర దేవాలని చెప్పి దాన్ని హైట్ పెంచి 233 టీఎంసీలుగా పెంచేసి ప్రజాదరణ ముక్కిటుంటే ఇప్పుడు నీరు నిజం పల్లానికి పారుతాయి. నీళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఎప్పుడు కూడా పల్లానికే పారుతాయి. అట్లా కాకుండా ఎత్తిపోయాలి. ఇప్పుడు దీన్ని అటు ఎత్తిపోసి ముక్కిటుంటే ఇట్లా పోకుండా ఇటు తిప్పి ఇటు తీసుకొచ్చినట్టుంది కథ. ఏమైంది ఆ ప్రాజెక్టు? నాసిరక నిర్మాణాలు. ఇవాళ నాసిరక నిర్మాణంతో ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపకపోయినా, ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపకపోయినా 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయిందంటే